బట్ నాకేమనిపించింది అంటే వెన్ పీపుల్ ఆర్ కమెంటింగ్, ఐ హ్యావ్ రేడ్ కపుల్ ఆఫ్ కమెంట్స్ ఆర్ ఎక్కువనే చదివిన, ఇమ్మెచ్యూరిటీ అని మాట్లాడుతున్న జనాలకు నేనేం చెప్తున్నా అంటే దిస్ ఈజ్ ఐ హ్యావ్ సీన్ ద ప్రాసెస్ కాబట్టి దే బోత్ హ్యావ్ యాక్టెడ్ ఆర్ దే బోత్ హ్యావ్ బిహేవ్డ్ సో మెచ్యూర్లీ దేర్. నేను ఎన్నో రిలేషన్స్ చూసిన, ఆ రిలేషన్స్ నిలబెట్టుకోవడం అంటే మేకింగ్ రిలేషన్స్ కంటే బ్రేకింగ్ రిలేషన్స్లో ఒకరు టార్చర్ పెట్టడం చాలాసార్లు చూసిన. బట్ దే బోత్ హ్యావ్ రెస్పెక్టెడ్ ఇండిపెండెంట్ డిసిజన్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ దే హ్యావ్ డిసైడెడ్ టు పార్ట్ దేర్ వేస్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్స్. ఎంతోమంది సలహాలు తీసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు ఎన్నోసార్లు ట్రై చేసిండ్రు. బట్ ఇట్స్ నాట్ దట్ దే హేట్ ఈచ్ అదర్, ఇట్స్ ఓన్లీ దట్ వాళ్ళిద్దరికీ వేరే వేరే ఇష్టాలు ఉన్నాయి, వేరే వేరే ప్రపంచాలు ఉన్నాయి, వేరే దాంట్లలో ఇద్దరికి ఒక కిక్ ఉంది, ఒక ఆనందాలు ఉన్నాయి. కలిస్తే ఆనందాలు డబుల్ అవుతాయి అనుకున్నారు, సగం అవుతున్నాయేమో అనే భయంతో విడిపోయినరు. చాలామంది అంటారు కదా పాలు నీళ్ళలా కలిసి ఉండాలి. నాకేమనిపిస్తుంది అంటే పాలు నీళ్ళలా కలిసి ఉంటే పాలలో నీళ్ళు కలిపితే చిక్కదనం తగ్గిపోతుంది, డైల్యూట్ అయిపోతాయి, క్వాలిటీ తగ్గిపోతుంది. పాలు నీళ్ళు రెండు ఇండిపెండెంట్గా ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. చిక్కటి పాలు తాగడం మంచిదే, మంచి నీళ్లు తాగడం మంచిది. కలిపి క్వాలిటీ ఎందుకు తగ్గియాలి? ఇండివిజువల్లీ దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. కలిపితే నిజానే క్వాలిటీ తగ్గిపోతుంది కదా. నేత్ర అండ్ వంశీ కూడా పాలు నీళ్ళ లాంటి వాళ్ళు ఇండివిజువల్లీ దే ఆర్ మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీస్. ఐ నో మై బ్రదర్ సిన్స్ 30 years కాబట్టి ఐ కెన్ టెల్ దట్ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. ఐ నో హౌ మచ్ హీ థింక్స్ అబౌట్ రిలేషన్షిప్స్, how much he gives value for sibling relationship or mother, father or my sister's kids. ఇప్పుడు మురారి విహారీ ఈరోజు మా పెద్దోని బర్త్డే మురారి. సో వాళ్ళు పుట్టేటప్పుడు ద వే హీ హస్ టేకెన్ కేర్, మా అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ద వే హీ హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్,